హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి వ్లాగ్. అంటే నిన్నటి వ్లాగ్. నిన్న మార్నింగ్ లేవగానే 3:00కి లేసాను. లేచిన తర్వాత ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసి తర్వాత దీపం కూడా పెట్టేశాను. తర్వాత వచ్చేసి దేవుడి కోసం ప్రసాదం అయితే చేద్దామని స్టార్ట్ చేశాను. ప్రసాదం వచ్చి ఇక్కడ నేను బెల్లం పొంగల్ చేస్తున్నాను, పెసరపప్పు వేసి. చాలా బాగుంటుంది. అయితే ముందుగా నేను పెసరపప్పుని 1/2 గ్లాస్ తీసుకున్నాను. 1/2 గ్లాస్ పెసరపప్పుని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు అదే గ్లాస్తో 1/2 గ్లాసు బియ్యం తీసుకోండి. రెండు కూడా సమంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. తర్వాత రెండు కలిపి ఒక గ్లాస్ కదా, కాబట్టి 3 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశాను. 3 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. అన్నం బాగా ఉడికిపోతుంది, పప్పు కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ప్రెజర్ పోయిన తర్వాత అన్నం అంతా కూడా బాగా మెత్తగా స్మాష్ చేసేసేయండి. ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఇక్కడ పాలు కానీ లేకపోతే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను అండి. బెల్లం పొడి ఉన్నింది, ఇంకా అదే తీసుకున్నాను. మీరు మామూలుగా బెల్లంని దంచి వేసుకుంటే కూడా బాగుంటుంది. బెల్లంని గ్రేట్ చేసి పక్కన కాగబెట్టి వడగట్టి తీసుకుంటే బాగుంటుంది. అంటే బెల్లంలో మనకి చెత్త ఉంటుంది, అందుకే నేను ఇక్కడ బెల్లం పొడి ఉంటే అది యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఏం చెత్త ఉండదండి. బెల్లం ఒక 5 స్పూన్ల వరకు వేసాను, పెద్ద స్పూన్లు 5 వరకు. అంటే మనం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి, మీరు తీపి తినేదాన్ని బట్టి. బెల్లం వేసిన తర్వాత బెల్లం బాగా కరిగిపోతుంది తొందరగానే. కరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. 2 స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసాను. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ప్యాన్లోకి నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు ఇంకా ద్రాక్ష వేసాను. ఇంకా మీరు ఏం కావాలన్నా వేసుకోవచ్చు, బాదం కూడా వేసుకోవచ్చు. వేసి డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసాను. తర్వాత ఈ స్వీట్ పొంగల్లోకి ఇంకా కొంచెం ఇలాచి యాడ్ చేసుకున్నాను. వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసానండి. చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. అయితే ఇక్కడ నేను దేవుడి కోసం ముందుగానే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా గుడికి కూడా వెళ్ళాలి, ప్రసాదం గుడికి కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి సపరేట్గా బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేశానండి. దేవుడి ఫోటోలన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకొని, దీపాలన్నీ కూడా కడుక్కొని, పూలన్నీ పెట్టేసి ఇంకా క్లీన్ చేసేసి దీపం కూడా పెట్టేశాను. తర్వాత మనం చేసుకున్న ప్రసాదం కూడా పెట్టేసి లాస్ట్లో దీపం పెట్టేసి హారతి ఇచ్చేసాను. అప్పటికే టైం ఇంకా ఆల్మోస్ట్ 4:30 అయిపోతుంది. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా గుడికి వెళ్ళాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను వేరే బ్యాగ్లో. ఇంకా బయట కూడా దీపాలు పెట్టాను, అందులో ఫ్లవర్స్ కూడా పెట్టేశాను వాటర్లో పెట్టి. తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరేసానండి. గుడిలో ఇక్కడ నేను శివాలయంకి వెళ్ళాను. ఇది భైరవగుట్ట. మేము ఉండే దగ్గర సుండుపల్లె దగ్గర భైరవగుట్ట అనే ఒక శివాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే కొండ పైన ఉంటుంది టెంపుల్ అది. సో చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఇంకా దీపం పెట్టేశాను, ఉసిరికాయ దీపం ఇంకా పిండి దీపం పెట్టేసుకొని అక్కడ కొంతసేపు కూర్చున్న తర్వాత అప్పటికే 7 అలా అయిపోయింది. తర్వాత ఇంకా ఇంటికి వస్తూ దారిలో ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళేసి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కూడా నిమ్మకాయ దీపం పెట్టేశాను. నిమ్మకాయ దీపం పెట్టి అక్కడ కొద్దిసేపు ఉన్నాను. ఈ భైరవగుట్ట నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా చెట్లు, గాలి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్లో ఎక్కువ జనాలు కూడా ఎవరు ఉండరు. మనమే వెళ్ళి మనమే చేసుకోవచ్చు. చాలా ఫ్రీగా ఉంటుంది. ఏదైనా పూజ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చేసి ఇక్కడ కూడా ఫ్రైడే కదా, ఇంకా నిమ్మకాయ దీపం పెట్టాను. ఇంకా నేను భైరవగుట్ట అని చెప్పాను కదా, అక్కడ చూడండి చెట్లన్నీ కూడా చాలా ఆకుకూరలు అన్నీ ఉంటాయి. అవి కావాలనుకుంటే తీసుకోవచ్చు కూడా. తీసుకునేసి నేను ఆకుకూర తీసుకొని ఇంటికి వచ్చేసాను. అంతే అండి బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.